నీట్లో స్కోర్ తక్కువ వచ్చిందా? ఎంబీబీఎస్ సీట్ రాలేదా? సో హాస్పిటల్ కెరీర్ అయిపోయిందా? హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రమే కాదు, ల్యాబ్స్, ఐసీయూ, ఎమర్జెన్సీ, రేడియాలజీ, ఫారెన్సిక్, న్యూట్రిషన్, సైకాలజీ, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందరికీ సపరేట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే కోర్సెస్ హై డిమాండ్, గుడ్ శాలరీ హాస్పిటల్ జాబ్స్, కోర్సెస్ వితౌట్ నీట్, అంటే నీట్ లేకుండా కూడా హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఇందులో అసలు మనం ఏం చదువుకుంటాం అంటే ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్, సర్జరికల్ ఎక్విప్మెంట్ హ్యాండిలింగ్, అసిస్టింగ్ ది సర్జన్స్ అండ్ డాక్టర్స్ డ్యూరింగ్ ఆపరేషన్, స్టెరిలైజేషన్ అండ్ పేషెంట్ కేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ. ఇవి మనం ఇందులో నేర్చుకునేవి. ఈ కోర్స్ అనేవి 3 to 4 years ఉంటాయి. అంటే 3 years స్టడీ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ లాగా ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ చేసి ఉండాలి. 45 to 50% అనేది ఇంటర్ మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఇది ఇంటర్ మార్క్స్ బేస్ మీద ఇస్తారు. అయితే ఫీజెస్ ఎలా ఉంటాయండి? మనం ఎఫెక్ట్ చేసే అంత ఫీజెసే ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీలో 5,000 నుంచి 1.5 lakh దాకా, అంటే మొత్తం ఇయర్కి మీకు వచ్చే మార్క్స్ని బట్టి, స్కాలర్షిప్ని బట్టి ఫీజెస్ అనేవి ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజ్లో 5K నుండి 1.5 lakh దాకా ఉంటుంది ఇయర్కి. ప్రైవేట్ కాలేజెస్లో 50K నుండి 2 lakh దాకా ఉంటుంది. అయితే జాబ్స్ ఎలా ఉంటాయంటే ఓటీ టెక్నీషియన్, లేదంటే సర్జరికల్ అసిస్టెంట్గా, లేదు అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్ట్గా అనేవి రోల్స్ ఉంటాయి. అయితే ఇందులో శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫ్రెషర్స్కి 20,000 నుంచి 35,000 దాకా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50,000 నుంచి 1 lakh దాకా ఉంటుంది మంత్కి. ఎస్పెషల్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇందులో ఏం చదువుతామంటే బ్లడ్ టెస్టింగ్, యూరిన్ టెస్టింగ్, డిసీజ్ డయాగ్నిస్, ల్యాబ్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్, శాంపిల్ కలెక్షన్ అండ్ అనాలైసిస్. ఈ కోర్స్ అనేది మనకి 3 to 4 years ఉంటుంది, స్టడీ ప్లస్ ఇంటర్న్షిప్ కలిపి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ చేసి ఉండాలి. 45 to 50% మార్క్స్ అనేవి స్కోర్ చేసి ఉండాలి ఇంటర్లో. ఇందులో ఫీజెస్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 20K నుండి 1 lakh దాకా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ ఫీజు వచ్చేసి 1.5 lakh నుండి 5 lakh దాకా ఉంటుంది కోర్స్ కంప్లీట్ అయిపోయే వరకు. శాలరీస్ వచ్చేసి స్టార్టింగ్ వాళ్ళకి 18K నుంచి 35K దాకా ఇస్తారు మంత్కి. అండ్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40K నుంచి 70K దాకా ఇస్తారు మంత్కి. నెక్స్ట్ సీనియర్స్ లేదంటే అబ్రాడ్లో జాబ్ చేసే వాళ్ళకి 80K నుంచి 1 lakh పైనే ఉంటాయి శాలరీస్ అనేవి. అయితే రోల్స్ ఏముంటాయంటే ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, పాథాలజీ టెక్నీషియన్, రీసెర్చ్ అసిస్టెంట్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్. ఇవి వీళ్ళు వర్క్ చేసే జాబ్స్ అనమాట. నేను చెప్పేవన్నీ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి, బట్ డిపార్ట్మెంట్స్ అనేవి వేరుంటాయి. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. దీన్ని బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు. ఇందులో ఏం నేర్చుకుంటారు అంటే ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఇమేజింగ్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్, డయాగ్నోసిస్ డిసీజ్ యూజింగ్ మెడికల్ ఇమేజెస్. ఇవి ఈ కోర్సులో వాళ్ళు నేర్చుకునేది. సో ఇది కూడా 3 to 4 years ఉంటుంది, స్టడీ ప్లస్ ఇంటర్న్షిప్. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ చేసి ఉండాలి. 45 to 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఇంటర్ 2 years కంప్లీట్ అయిపోయేసరికి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో అరౌండ్ 20K నుంచి 1.5 lakh దాకా మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు అయ్యే ఖర్చు. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసి 2 lakhs నుంచి 6 lakhs దాకా ఉంటుంది. అయితే ఇందులో శాలరీస్ వచ్చేసి ఫ్రెషర్స్కి అయితే 25K నుండి 45K దాకా ఉంటుంది మంత్కి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 50K నుండి 90K వరకు ఉంటుంది. ఎంఆర్ఐ కానీ సిటీలో కానీ స్పెషలిస్ట్లకి 1 lakh కంటే ఎక్కువ కూడా ఉంటుంది మంత్కి. నెక్స్ట్ ఇందులో జాబ్ రోల్స్ ఏముంటాయి అంటే రేడియాలజీ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, ఇమేజింగ్ టెక్నాలజిస్ట్. ఇవి జాబ్స్ మీకు ఉండేవి. నెక్స్ట్ బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఇందులో ఏం నేర్చుకుంటామంటే ఐ టెస్టింగ్, విజన్ కరెక్షన్, కాంటాక్ట్ లెన్సెస్, ఐ డిసీజెస్, ఐ కేర్ టెక్నాలజీ. ఇవి నేర్చుకునేవి. వీళ్ళు ఎక్కువగా ఐ డాక్టర్స్తో వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువగా మిషన్ హ్యాండ్లింగ్ అనేది ఇందులో ఎక్కువగా నేర్చుకుంటారు. సో కోర్స్ వచ్చేసి ఇది కూడా 3 to 4 years ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ, 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి. అయితే ఫీజెస్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లో అంటే మీకు వచ్చే మార్క్స్ స్కాలర్షిప్ని బేస్ చేసుకోండి కాబట్టి 20K నుంచి 1 lakh దాకా ఉంటుంది మీకు 3 to 4 years కంప్లీట్ అయిపోయేసరికి. ప్రైవేట్ కాలేజెస్లో అయితే 2 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఉంటుంది. శాలరీ వచ్చేసి ఫ్రెషర్స్కి అయితే 25K నుంచి 40K దాకా ఇస్తారు మంత్కి.
ఓ 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 50K నుంచి 80K దాకా ఇస్తారు మంత్కి. మంచి ఎక్స్పీరియన్స్ ఉండి లేదంటే మేము అబ్రాడ్కి వెళ్ళి చేస్తాము అనుకునే వాళ్ళకి 1 lakh కంటే ఎక్కువగా శాలరీ అనేది ఉంటుంది. జాబ్ రోల్స్ వచ్చేసి ఆప్టోమెట్రిస్ట్, విజన్ కన్సల్టెంట్, కాంటాక్ట్ లెన్స్ స్పెషలిస్ట్, ఐ కేర్ టెక్నీషియన్. మీరు ఈ జాబ్స్ అనేవి చేస్తారు. ఇది మెయిన్గా ఐ డాక్టర్స్ దగ్గర ఎక్కువగా చేస్తారు. లేదంటే ఓన్ క్లినిక్ పెట్టుకొని ఎక్విప్మెంట్స్తో ఐ చెకప్స్ అలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిఎస్సి అనస్థీషియా టెక్నాలజీ. ఇందులో ఏం చదువుతాము అంటే అనస్థీషియా ఎక్విప్మెంట్ హ్యాండిలింగ్, అసిస్టింగ్ ది అనస్థీషియాలజిస్ట్ డ్యూరింగ్ సర్జరీస్, మానిటరింగ్ పేషెంట్ డ్యూరింగ్ ఆపరేషన్, ఐసీయూ అండ్ ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్. ఇవి మీరు ఈ అనస్థీషియా టెక్నాలజీలో నేర్చుకునేవి. కోర్సెస్ వచ్చేసి 3 to 4 years ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్లస్ స్టడీ. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసి ఉండాలి. 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 20K నుంచి 1 lakh మిడిల్లో ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్కి. ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసి 2 to 6 lakhs అనేవి ఉంటుంది. శాలరీ వచ్చేసి ఫ్రెషర్స్కి 25K నుంచి 40K దాకా ఉంటుంది మంత్కి. అలానే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50K నుంచి 80K వరకు ఉంటుంది. సీనియర్స్కి లేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి 1 lakh కంటే ఎక్కువ కూడా ఉంటుంది మంత్కి. అయితే వీళ్ళకి వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయంటే అనస్థీషియా టెక్నీషియన్, ఓటీ అండ్ అనస్థీషియా అసిస్టెంట్, క్రిటికల్ కేర్ టెక్నీషియన్, ఐసీయూ టెక్నీషియన్, ఇలా వీళ్ళు వర్క్ చేసేవి ఎక్కువగా ఇవి ఉంటాయి. నెక్స్ట్ బిఎస్సి డయాలైసిస్ టెక్నాలజీ. ఇందులో ఏం చదువుతామంటే ఆపరేట్ డయాలైసిస్ మిషన్స్, అసిస్ట్ కిడ్నీ పేషెంట్స్, మానిటర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రొసీజర్స్, సపోర్ట్ నెఫ్రాలజిస్ట్ డ్యూరింగ్ డయాలైసిస్ ట్రీట్మెంట్. ఇవి మీరు బిఎస్సి డయాలైసిస్ టెక్నీషియన్గా నేర్చుకునేవి. ఈ కోర్సు కూడా 3 to 4 years ఉంటుంది విత్ ఇంటర్న్షిప్. అయితే ఇంటర్లో బైపీసీ చేసి ఉండాలి. 45 to 50% అనేవి మార్క్స్ ఉండాలి. అయితే ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 20K నుంచి 1 lakh దాకా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి 1 lakh to 4 lakh ఉంటుంది. శాలరీస్ వచ్చేసి ఫ్రెషర్స్గా 20K నుంచి 35K దాకా ఇస్తారు. అదే ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి 40K నుంచి 70K దాకా ఇస్తారు. అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సీనియర్స్ అంటారు. ఆ సీనియర్స్కి కానీ లేదంటే కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ 80K నుంచి 1 lakh దాకా ఇస్తారు. అయితే వీళ్ళకి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయంటే డయాలైసిస్ టెక్నీషియన్, రీనల్ కేర్ టెక్నీషియన్, హిమో డయాలైసిస్ టెక్నీషియన్, కిడ్నీ కేర్ అసిస్టెంట్, ఇలానే ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా నెఫ్రాలజిస్ట్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ. ఇందులో ఏం నేర్చుకుంటామంటే హ్యాండిల్ మెడికల్ ఎమర్జెన్సీస్, ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ట్రామా కేర్, అసిస్ట్ డాక్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ రూమ్స్, మేనేజ్ అంబులెన్స్ అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్. ఇవి ఇందులో మనం నేర్చుకునేవి. ఈ కోర్స్ అనేవి 3 to 4 years అనేవి ఉంటుంది విత్ ఇంటర్న్షిప్తో కలిపి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 20K నుంచి 1 lakh దాకా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో 2 lakh నుండి 5 lakh దాకా ఉంటుంది. శాలరీస్ వచ్చేసి 25K నుండి 40K దాకా ఉంటుంది ఫ్రెషర్స్కి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50K నుండి 80K దాకా ఉంటుంది. ఒకవేళ ఐసీయూ కానీ క్రిటికల్ కేర్లో కానీ ఎక్స్పర్ట్ అయి ఉంటే మంత్కి 1 lakh కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయండి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ట్రామా కేర్ టెక్నీషియన్, క్రిటికల్ కేర్ టెక్నీషియన్, అంబులెన్స్ ఎమర్జెన్సీ ఆఫీసర్. ఇవి వీళ్ళకి ఉండే జాబ్స్. నెక్స్ట్ బిఎస్సి కార్డిక్ కేర్ టెక్నాలజీ. ఇందులో ఏముంటుంది, ఇందులో ఏం నేర్చుకుంటామంటే హార్ట్ కేర్ అండ్ మానిటరింగ్, అసిస్టింగ్ కార్డియాలజిస్ట్, ఆపరేటింగ్ కార్డిక్ ఎక్విప్మెంట్, మేనేజింగ్ ఐసీయూ అండ్ ఎమర్జెన్సీ హార్ట్ పేషెంట్స్. ఇవి మనం ఇందులో నేర్చుకునేవి. ఈ కోర్సు కూడా 3 to 4 years ఉంటుంది విత్ ఇంటర్న్షిప్. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ చేసి ఉండాలి. 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి. ఇంటర్ కంప్లీట్ అయిపోయేసరికి 2 years ఇంటర్ చేసిన దానికి 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి. అయితే ఇందులో ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసి 20K నుంచి 1 lakh దాకా ఉంటుంది. అయితే ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసి 2 lakh to 6 lakh దాకా ఉంటుంది. ఇవి టోటల్ కోర్స్ అయిపోయేసరికి. శాలరీస్ అనేవి ఫ్రెషర్స్కి 30K నుంచి 45K దాకా ఉంటుంది. 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి 60K నుంచి 90K దాకా ఉంటుంది. సీనియర్ స్పెషలిస్ట్ వాళ్ళకి మాత్రం 1 lakh అబోవ్ 1 lakh ఉంటుంది వాళ్ళకి శాలరీస్. వీళ్ళకి జాబ్స్ ఎలా ఉంటాయంటే కార్డిక్ కేర్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్,
ఐసీయూ కార్డిక్ టెక్నీషియన్, ఇవి వీళ్ళకు ఉండే జాబ్స్. నెక్స్ట్ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. ఇందులో ఏం నేర్చుకుంటామంటే కేర్ ఫర్ క్రిటికల్ ఇల్ పేషెంట్స్, అసిస్ట్ డాక్టర్స్ ఇన్ ఐసీయూ అండ్ ఎమర్జెన్సీ యూనిట్, హ్యాండిలింగ్ లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్, మానిటర్ పేషెంట్స్ ఇన్ సీరియస్ కండిషన్స్. ఇవి మనం ఇందులో నేర్చుకునే ఈ కోర్సులో నేర్చుకునేవి. ఈ కోర్స్ కూడా 3 to 4 years ఉంటుంది ఇంటర్న్షిప్తో కలిపి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ చేసి ఉండాలి, 45 to 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ కాలేజెస్లో 20K నుంచి 1 lakh దాకా ఉంటుంది టోటల్. ప్రైవేట్ కాలేజెస్లో 2 to 5 lakh ఉంటుంది టోటల్గా. శాలరీస్ వచ్చేసి ఫ్రెషర్స్గా 25K to 40K అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి 50K నుంచి 80K దాకా ఉంటుంది. ఐసీయూ స్పెషలిస్ట్ వాళ్ళకి మాత్రం 1 lakh ప్లస్ ఉంటుంది వాళ్ళకి శాలరీ. వీళ్ళకి జాబ్స్ ఎలా ఉంటాయంటే క్రిటికల్ కేర్ టెక్నీషియన్, ఐసీయూ టెక్నీషియన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ కేర్ అసిస్టెంట్, ఇవి వాళ్ళకు ఉండే జాబ్స్. నెక్స్ట్ బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. ఇందులో ఏం నేర్చుకుంటామంటే న్యూట్రిషన్ సైన్స్, హెల్త్ డైట్ ప్లానింగ్, క్లినికల్ డైట్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ హెల్త్ రిలేషన్షిప్ అనేవి ఇందులో నేర్చుకుంటాం. ఈ కోర్సు వచ్చేసి 3 years ఉంటుంది. కొన్ని కాలేజెస్ అనేవి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసి ఉండాలి, 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి. అయితే ఇందులో ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ కాలేజెస్ అయితే 20K నుంచి 1 lakh లోపల మీకు కంప్లీట్ 3 years అనేవి అయిపోతాయి. ప్రైవేట్ కాలేజెస్లో మాత్రము 1 lakh నుండి 4 lakh దాకా ఉంటుంది టోటల్ ఫీ స్ట్రక్చర్ అనేది. శాలరీస్ వచ్చేసి ఈ కోర్స్లో ఫ్రెషర్స్కి 20K నుంచి 35K దాకా ఉంటుంది మంత్కి. నెక్స్ట్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 40K నుంచి 70K దాకా ఉంటుంది. తర్వాత సీనియర్ డైటీషియన్స్కి, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్కి మాత్రము మంత్కి వచ్చేసి 1 lakh అబోవ్ 1 lakh శాలరీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జాబ్ రోల్స్ అనేవి ఎలా ఉంటాయంటే క్లినికల్ డైటీషియన్గా, న్యూట్రిషనిస్ట్గా, హెల్త్ కోచ్గా, స్పోర్ట్ న్యూట్రిషన్ అసిస్టెంట్గా, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కన్సల్టెంట్గా వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీఎస్సీ సైకాలజీ. ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే హ్యూమన్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ మెంటల్ ప్రాసెస్, కౌన్సిలింగ్ టెక్నిక్స్, మెంటల్ హెల్త్ అండ్ పర్సనాలిటీ, ఇవి ఇందులో మనం నేర్చుకునేది. ఈ కోర్స్ కూడా 3 years ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ పాస్ అవ్వాలి, 45 to 50% మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవాలి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 20K నుంచి 80K ఉంటాయి టోటల్. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి 1 lakh to 5 lakh దాకా ఉంటుంది. అయితే వీళ్ళకి శాలరీస్ అనేవి ఫ్రెషర్స్కి అయితే 20K నుంచి 35K దాకా ఉంటుంది మంత్కి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40K నుంచి 80K దాకా, అబోవ్ 80K కూడా ఉంటుంది అనమాట మంత్కి. నెక్స్ట్ జాబ్ రోల్స్ వచ్చేసి సైకాలజిస్ట్గా, కౌన్సిలర్గా, బిహేవియర్ థెరపిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, హెచ్ఆర్ అండ్ వెల్నెస్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. అయితే ఈ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్లో ఏం నేర్చుకుంటామంటే సైన్స్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ల్యాబొరేటరీ అనాలిసిస్, ఎవిడెన్స్ ఎగ్జామినేషన్ అనేవి ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంటుంది. ఇది కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి, 45 to 50% అనేది స్కోర్ చేసి ఉండాలి. ఇందులో ఫీ స్ట్రక్చర్స్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్కి 20K నుంచి 1 lakh దాకా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో 1 lakh నుంచి 5 lakhs దాకా ఉంటుంది. ఇందులో శాలరీస్ అనేవి ఫ్రెషర్స్కి 25K నుంచి 40K దాకా ఇస్తారు మంత్కి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 50K నుంచి 80K దాకా ఇస్తారు మంత్కి. సీనియర్ ఎక్స్పర్ట్స్గా లేదంటే గవర్నమెంట్ ల్యాబ్స్లో వర్క్ చేసే వాళ్ళకి మంత్కి 1 lakh అబోవ్ 1 lakh శాలరీస్ అనేవి ఉంటాయి. అయితే ఇందులో జాబ్ రోల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫారెన్సిక్ సైంటిస్ట్గా, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్గా, DNA అనలైటిక్స్గా, టాక్సికాలజీ అసిస్టెంట్గా, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్గా వర్క్ చేయాల్సింది ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా మీకు బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ జెనెటిక్స్, బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ అనే కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ మామూలుగా మెడికల్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే దేంట్లో అయినా సరే ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు చాలా మంచిగా ప్రెస్టీజియస్ కాలేజెస్లో సీట్స్ రావాలి, మంచి కాలేజెస్లో మేము కంప్లీట్ చేయాలి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కనుక అటెండ్ చేసి మీకు మంచి మంచి కాలేజెస్లో, ప్రెస్టీజియస్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాయొచ్చు, రాకపోవచ్చు, బట్ ప్రెస్టీజియస్ కాలేజెస్లో రావాలి అనుకుంటే ఒకసారి ఎగ్జామ్ని కూడా అటెండ్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.